అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మార్గశిర మాసంలో వచ్చే స్కంద షష్ఠి, దీన్నే సుబ్రహ్మణ్య షష్ఠి అని, కొందరు చంపా షష్ఠి, సుబ్బారాయుడు షష్ఠి అని కూడా అంటారు. ఇది ఎప్పుడు వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్గశిర మాసంలో వచ్చే శుక్ల షష్ఠిని మనం సుబ్రహ్మణ్య షష్ఠి అని, లేకపోతే స్కంద షష్ఠి లేదా చంపా షష్ఠి, సుబ్బారాయుడు షష్ఠి అని పిలుస్తాం. అయితే ఇది మనకు సుబ్రహ్మణ్య స్వామి యొక్క పుట్టినరోజు. అయితే ఈ సుబ్రహ్మణ్య స్వామిని కొందరు కుమారస్వామి, కార్తికేయుడు అని, గృహుడు అని, షణ్ముఖుడు అని, స్కందుడు అని, మురుగన అని, గురుడు అని కూడా వేరు వేరు పేర్లతో పిలుస్తారు. అయితే ఇదే రోజున దేవసేనతో దేవేంద్రుడు వివాహం జరిపించాడని కూడా మనకు పురాణాలు చెప్తాయి. అయితే ఈ రోజున పలు దేవాలయాలు, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలలో వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య వివాహం అనేది జరిపిస్తారు. చాలా వరకు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మనం పూజలు చేయడం వల్ల వివాహం జరగని వారికి వివాహం, అలాగే కుజ దోషాలు ఉన్నా, అలాగే మనకు ఏలినాటి శని దోషాలు ఉన్నా, అదేవిధంగా పిల్లలు లేకపోయినా కూడా ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కుజ దోషాలు కానీ, అలాగే ఏలినాటి శనులు కానీ తొలగిపోతాయి. అలాగే శీఘ్రంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహం జరగని వారికి శీఘ్రంగా వివాహం కూడా జరుగుతుంది. మనకు ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఉంటే ఆ స్వామి వారికే పూజ చేసుకోవచ్చు. లేకపోతే పుట్ట దగ్గరికి వెళ్ళి సర్పరూపాన్ని ఆరాధించాలి. అలాగే అక్కడ ఈ సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన నైవేద్యాలు వడపప్పు, చిమిలి, సద్దలు, నువ్వులు నైవేద్యంగా పెట్టి అక్కడ ఉన్న పుట్టమట్టిని తెచ్చుకొని సంతానం లేని వారు గర్భానికి రాసుకున్నా కూడా శీఘ్రంగా మనకు సంతానం అనేది కలుగుతుందండి. అలాగే భార్యాభర్తల మధ్య కలహాలు ఉన్నా ఆ రోజు పూజ చేయడం వల్ల కూడా తొలగిపోతాయి. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజున కావడి ఉత్సవం అనేది జరిపిస్తే చాలా మంచిది. ఒకవేళ మనం జరిపించకపోయినా అది జరిపించేటప్పుడు అందులో పాల్గొన్నా కూడా మనకు విశేషమైన ఫలితాలు లభిస్తాయి. అయితే 2024 సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి తిథి ఎప్పుడు వచ్చింది, పూజ ఎప్పుడు చేసుకోవాలనేది వివరాలు చూద్దామండి. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం హేమంత ఋతువు శుక్ల షష్ఠి డిసెంబర్ 6, 2024 శుక్రవారం ఉదయం 10:50 నుండి 7 డిసెంబర్ 2024 శనివారం ఉదయం 9:25 వరకు ఈ షష్ఠి తిథి అనేది ఉందండి. మనం సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు జరుపుకోవాలంటే హిందూ ధర్మ ప్రకారం తెల్లవారుజామున ఏ తిథి ఉంటుందో ఆ రోజునే ఆ పండగ అనేది జరుపుకోవాలండి. కావున మనం 7 డిసెంబర్ 2024 శనివారం నాడు సుబ్రహ్మణ్య షష్ఠి అనేది జరుపుకోవాలండి. ఈరోజు నక్షత్రం వచ్చేసి ధనిష్ట, మధ్యాహ్నం 3:51 వరకు ఉందండి. తదుపరి శతభిష నక్షత్రం. పూజా సమయాలు ఎప్పుడంటే మనం ఇంట్లో చేసుకుంటే బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే చాలా మంచిది. ఉదయం 6:18 లోపు చేసుకోవాలండి. అప్పుడు వీలు పడని వారు ఉదయం 7:54 నుండి 9 గంటల లోపు చేసుకోవచ్చండి. ఆ రోజున అమృత గడియలు వచ్చేసి ఉదయం 6:38 నుండి 8:12 వరకు ఉందండి. ఈ వీడియోలో మనం సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు, తిథి ఎప్పుడు, అలాగే పూజా సమయాలు, అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా. సర్వే జన సుఖినో భవంతు.